సినిమా అయిన మారుతి టోకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టోకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మన పురాణాల్లో ఉన్న యుద్ధాల్లో వీరత్వానికి సంబంధించి ఒక నానుడి ఉంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని. జనరల్ గా యుద్ధం జరుగుతున్నప్పుడు రాజ్యానికి సంబంధించిన రాజు ఎవరైతే ఉంటారో అతను ఏనుగు మీద కూర్చుని ఉంటాడు. అతన్ని పడగొట్టేస్తే యుద్ధం అయిపోయినట్టే. కానీ ఏనుగు మీద ఉన్న అతన్ని కిందకి దించడం మాటలు కాదు. ముందు ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. అంటే తల భాగం అన్నమాట. ఎప్పుడైతే ఏనుగు కింద పడిపోతుందో అప్పుడు రాజుని చంపేయచ్చు. అలా చేయగలిగిన వాడినే సిసలైన వీరుడిగా పేర్కొంటారు. ఎంతమంది సైనికుల్ని చంపాం, సైన్యాధ్యక్షుల్ని చంపాం, ఇతర వీరుల్ని చంపాం అనేది ఒక లెక్క అయితే, కుంభస్థలాన్ని కొట్టి రాజును చంపాం అన్నది వేరే లెక్క. అంటే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఛేదించేయటం. లక్ష్యాన్ని కొట్టిన వాడే ఎప్పుడు గ్రేట్ కదా. అందుకనే పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కువగా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనే నానుణ్ణి వాడుతూ ఉంటారు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి సినిమా కూడా ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. భారతదేశంలో హిందీ తర్వాత తెలుగు సినిమా మార్కెట్టే చాలా పెద్దది అని అందరికీ తెలుసు. దమ్మున్న సినిమాలు తీస్తే తెలుగు సినిమాలకు ఇప్పుడు వస్తున్న రెవెన్యూకి 2-3 ఎక్కువ రావచ్చు అన్న అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరు ఇంతవరకు ప్రయత్నించలా. తెలుగు కంటే చిన్నదైనప్పటికీ తమిళ పరిశ్రమ నుండి శంకర్, మణిరత్నం లాంటి వాళ్ళు చక్కటి ప్రయోగాలతో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడంలో సఫలమయ్యారు. కానీ తెలుగు నుండి అలాంటి ఆలోచనలు చేసిన వారు కూడా దాదాపు లేరనే మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు బాహుబలితో రాజమౌళి చేసిన సాహసం ఆ ఆలోచనలకి మించి ఉంది. చాలా వరకు తెలుగు సినిమాలు సొంత ప్రేక్షకుల్ని మెప్పించుకుని డబ్బులు రాల్చుకోవడమే కానీ పక్కనున్న ప్రేక్షకుల్ని మెప్పించే ఛాన్స్ తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు బాహుబలి పక్క రాష్ట్రాల ప్రేక్షకులే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అవతల పారేస్తుంది. బాహుబలి ఫస్ట్ వీక్ కలెక్షన్లు చూస్తే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలిరా అన్న నినాదానికి సరైన నిదర్శనంగా కనిపించింది. ఏం కొట్టుడు సామి అది. మొదటి వారంలోనే ఇంతకు ముందు చచ్చి చెడి సంపాదించుకున్న సౌత్ సినిమాల రికార్డులన్నింటినీ మాఫీ చేసి పారేసింది. బాహుబలి ప్రభంజనం ముందు ఫస్ట్ వీక్ తర్వాత మిగిలిన ఏకైక రికార్డు సౌత్ ఇండియా సినిమా నుండి రోబో లైఫ్ టైమ్ కలెక్షన్స్. ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుండి గొప్పగా షేర్ కలెక్ట్ చేసిన రికార్డు రోబో పేరు మీదే ఉంది. రజనీకాంత్ నటించిన రోబో సినిమా పూర్తి రన్ మీద అన్ని వెర్షన్స్ లో కలిపి 179 కోట్లు వసూలు చేసినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుంచి ఈ సినిమాదే రికార్డ్. బాహుబలి ఫస్ట్ వీక్ లోనే 150 కోట్ల పైన షేర్ సాధించింది అన్ని వెర్షన్లకి సంబంధించి. ఈ వీకెండ్ లో రోబో రికార్డును కూడా తుడి చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషిస్తుంది. అంతేకాకుండా ఫుల్ రన్ మీద ఈ రికార్డుకి సంబంధించి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది. అది దాదాపు 250 కోట్లు ఉండొచ్చని కూడా అంచనా కనబడుతుంది. పోతే బాహుబలి ఒక సౌత్ ఇండియన్ సినిమాలా కాదు, బాలీవుడ్ టాప్ స్టార్ సినిమా లెవెల్లో విపరీతంగా ప్రపంచాన్ని కొనసాగిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సెకండ్ వీక్ రన్ పూర్తయ్యేప్పటికీ బాహుబలి బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన బిగ్గెస్ట్ రికార్డులు కూడా చెక్ పెట్టేయడం ఖాయమని వినిపిస్తా ఉన్నాయి మాటలు. బాహుబలి తెలుగు వెర్షన్ కి సంబంధించి కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. 100 కోట్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా అవతరించింది. ఫుల్ రన్ మీద 150 నుంచి 180 కోట్ల మధ్యన బాహుబలి తెలుగు వెర్షన్ కి సంబంధించిన ఫిగర్ ఎండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా బాహుబలి దిమ్మ తిరిగిపోయే రికార్డుని క్రియేట్ చేసింది. $5 లక్షల వసూళ్లు సాధించి అందరినీ బీభత్సంగా ఆశ్చర్యపరిచింది. ఇంతవరకు ఏ సౌత్ ఇండియన్ సినిమా కూడా $30 లక్షల ఓవర్సీస్ లో చూసిన దాఖలాలు లేవు. అలాంటిది $50 లక్షల దాటి ఇంకా వెళ్తుంది. దీన్ని బట్టి ఆలోచించుకోవచ్చు విదేశాల్లో బాహుబలి ఎటువంటి వీరంగం చేస్తున్నాడు. రికార్డుల వరకే కాదు, ఈ సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళకి భారీ లాభాలను కూడా కట్టబెడుతున్నాడు. దాదాపు అన్ని ఏరియాల్లోనూ సినిమా మీద పెట్టిన పెట్టుబడి వెనక్కొచ్చేసింది. బాహుబలి సినిమాతో వ్యాపార లావాదేవీలు ఉన్న వాళ్ళందరూ కూడా లాభాలను తీసుకోవడం షురూ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి జోరు మరో 10 రోజులు ఇలాగే కొనసాగే అవకాశాన్ని అంచనా వేస్తున్నారు. అంటే బాహుబలి ఊహించని లాభాలతో తెలుగు సినిమా వ్యాపారులని ఉక్కిరి బిక్కిరి చేయబోతుందన్నమాట. ఇదే బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.